పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పోలవరం సందర్శనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడు మరో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. తరచూ వరద ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలోని 220 కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. పోలవరం మండలం టేకూరు ఆర్&ఆర్ సమస్యలు, గృహాల నిర్మాణం, పునరావాస గ్రామాలకు బస్సులు, ఆసుపత్రి సౌకర్యాలు, దేవరగొంది ప్రగడమిల్లి ప్యాకేజీలో విడుదల చేయాల్సిన మిగిలిన సొమ్ము, ఇళ్ల స్థలాలు, భూమి లేని పేదలకు సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 2015లో 1787 కుటుంబాలకు అధికారులు ఇచ్చిన హామీలను అమలు కోసం 2016లో పోలవరం ప్రాజెక్టు కోసం ఖాళీ చేయబడిన 7 గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని, పోలవరం పంచాయతీలోని పునరావాస గ్రామంలో 190 ఇళ్లు నిర్మించారని, మంజూరైన జాబితాలో 17 మంది పేర్లను చేర్చారని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లారు.